ముసలివాడా, ఒక ముసలివాడు అయినా ఎర్రటి ఎండలో ఎందుకు ఆ విధంగా కష్టం వేస్తున్నావు నీవు? ఎర్రటి ఎండలో నీకు పనిబాటు లేదా? వయసు చూస్తే వయసు అయిపోనది, ముసలిడు అయిపోను, ఎర్రటి ఎండలో పెట్టుకొని ఆ బిడ్డలు పెట్టుకొని ఏం పని బాట లేదు నీకు, వాన కథలు చెప్పుకుంటూ ఏమేమో విధంగా చేసింది చెప్పి చాలా మంది కథలు చేస్తున్నారు నోవాకుని. ఈరోజు అది నవన పోలు నీకు కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఎర్రటెండలో కూడా బయలుదేరి వెళ్తా ఉంటావు దేవుడి కాడికి జన. ఆమె ఈ విధంగా నోవాకుని ఎన్నెన్నో అడ్డంకాలు మాట్లాడుతాడు. ఎందుకంటే వేడిన పట్టుదలతో ఉన్నాడు. అతడు తన పని ఆపలేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నా సరే తన పనిని మాత్రం ఆపట్లేదు. అయినా పట్టును మాత్రం పట్టుకుని వెళ్తూనే ఉన్నాడు. ఎవరు ఏమన్నా సరే ఆ పనిని మాత్రం ఆపడం లేదు. ఈరోజు నీకు కూడా అదే పట్టుదల కాదంటే ఎవరు ఏం చెప్పి నువ్వు ఆగవు, దేవుడి కాడ ఆగవు, నీ పని చేస్తూనే ఉంటావు. వచ్చి క్రైస్తవ హల్లెలూయా. నువ్వు దేవుడి కాడ కూర్చొని వాక్యం వినేది అదే చాలా పెద్ద పని. అది తెలుసా? ఆమె కూర్చొని వాక్యం వింటున్నావంటే ఆషామాసం కాదు. అది దేవుడు అటువంటి స్థానం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నేనైతే అసలు చాలా ఏడుకున్నా, ప్రభా నాకెందుకు లేదు ఆ స్థానం. ఏ స్థానం? నువ్వు కూర్చొని వాక్యం వింటున్నావే ఆ స్థానం నాకెందుకు లేదు ప్రభా. నాకే కానీ ఇచ్చుంటే నేను ఎంత ధన్యతలో ఉండబోయాను ప్రభా, కానీ నాకు లేదా స్థానం. దీంట్లో చాలా ఇబ్బంది అండి, తట్టుకోలేరు. ఒక దగ్గర చక్రం ఉండలేవు, నీ ఆత్మ గమ్ముగా ఉండదు. ఎవరో ద్వారా ఏదో వస్తూ ఉంటది. వాళ్ళిటన్నారు, వీళ్ళిట్టున్నారు, వాళ్ళిట్ అయిపోయింది, ఆయనట్ అయిపోయాడు, ఆ కుటుంబం అయిపోతుంది, వాళ్ళిట్ చేస్తున్నారు, వీటినే తట్టుకొని మళ్ళీ ఎన్ని సరి చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి నీకు వాక్యం చెప్తా ఉండాలి. మళ్ళీ కొంతమంది రోగులు వస్తారు, వాళ్ళు స్వస్థపరుస్తూ ఉండాలి. ఇంకోటి ఏదైతే మరణం ప్రాణంలో వాడిని మళ్ళీ అందరికీ వెళ్ళాలి. అక్కడ ఈ స్థానంలో ఉండేదానికన్నా ఆ స్థానంలో కూర్చొని వాక్యం వింటూ ఆనందపడుతూ సంతోషిస్తూ తన కుటుంబాన్ని రక్షించుకుంటూ ఎంత యాతిగా ఉందో తెలిసిన స్థానం. హల్లెలూయా. కానీ మీకు అక్కడ స్థానం ఇచ్చాడంటే దేవుడు మీరెంతో ధన్యులు అంటున్నాడు దేవుడు. అలాగా నోవాకు ఆ విధంగా పనిచేస్తూ